నాకు తెలిసింది. అయితే మీకు ఒక చిన్న డైలాగ్ వేస్తాను, జాగ్రత్త వినండి. కుర్రోళ్ళు అమ్మాయిలు జాగ్రత్త వినండి. మీకు చాలామంది హిందూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీకు చాలామంది అన్బిలీవింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఈ ఈ ఈ టెస్ట్ మీరు జాగ్రత్త పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ మీతో కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నారంటే, మీ ఫ్రెండ్స్ మీతో ఎలాంటి సమస్య లేకుండా, జంజట్ లేకుండా ఉండగలుగుతున్నారంటే, నువ్వు విశ్వాస జీవితంలో లేవు అని అర్థం. సైలెంట్గా ఆలోచించుకోండి. ఆడొచ్చాడ్రా ఇక మాట్లాడలేం మేము, ఆడొచ్చాడ్రా ఇక కటింగ్ కొట్టలేం మనం, అది వచ్చిందిరా ఇక మనం సైలెంట్ అయిపోవాలి అని అన్నారనుకో, వెరీ గుడ్. నువ్వు వచ్చిన తర్వాత కూడా డైలాగులు కంటిన్యూ అవుతున్నాయి అంటే, నువ్వు వచ్చిన తర్వాత కూడా యథవేషాలు కంటిన్యూ అవుతున్నాయి అంటే, నువ్వు వచ్చిన తర్వాత కూడా వాళ్ళల్లో ఏ మాత్రం భేదాభిప్రాయాలు లేవంటే నువ్వు తేడాగాడివి, నువ్వు తేడాగాడివి. దానియేలు ఇతరుల గుండెల్లో రైలు బండే కూర్చున్నాడు, అందుకే చంపేద్దాం అనుకున్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి సేమ్ లెవెల్ ఆఫీసర్కి తలగా నొప్పి అయింది, అందుకే చంపేద్దాం అనుకున్నారు. నిన్ను ఇతరులు సేమ్ లెవెల్లో చూడకూడదు. 10 మంది లంచం తీసుకునేవాడు ఉంటే 11వ వాడు లంచం తీసుకున్నాడు అనుకో, 10 మందికి టెన్షన్. నువ్వు టెన్షన్ కలిగించట్లేదంటే నీలో విశ్వాసం లేదని అర్థం, పవిత్రత లేదని అర్థం. సరే, ఈయనున్నాడు